शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। श्रीमहागणाधिपतये नमः। नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लंबोदराय एकदन्ताय विघ्नविनाशने शिवदूताय श्रीवरदमूर्तये नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। श्रीलक्ष्मीनारायणाभ्यां नमः। उमामहेश्वराभ्यां नमः। वाणी हिरण्यगर्भाभ्यां नमः। शचीपुरन्दराभ्यां नमः। अरुन्धती वसिष्ठाभ्यां नमः। श्री सीतारामाभ्यां नमः। सर्वेभ्यो महाजनेभ्यो देवताभ्यो ब्राह्मणेभ्यो नमः। हरि ओम। మనం ఇప్పుడు ప్రారంభం చేసేటువంటి కార్యక్రమం పంచాంగ శ్రవణము. శ్రవణము అంటే వినటము, పంచాంగ శ్రవణము. మీరందరూ కూడా పంచాంగ శ్రవణం చేస్తున్నారు. మీరు పంచాంగ పఠనము మరియు పంచాంగ శ్రవణము రెండూ చేస్తూ ఉన్నారు. పంచాంగము అనగా ఏంటి? పంచాంగములతో కూడుకున్నది పంచాంగము అనగా తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఈ ఐదుందులు కూడా కలిపి పంచాంగము అని పిలుస్తాము. ప్రతిరోజు కూడా ఏ తిథి నాడు ఏ పని చేస్తే మంచిది, ఏ నక్షత్రంతో ఎవరికి వివాహం చేస్తే మంచిది, లేదా యోగం సాధారణంగా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మీకు బాగా యోగం కలిసి వచ్చిందా అని చెప్తుంటారు. అటువంటి ఏ యోగంలో మనం ఏ పని ప్రారంభం చేస్తే బాగుంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ పంచాంగంలో మనకి పొందుపరిచెట్టి పెడతారు. సాధారణంగా పంచాంగ శ్రవణంలో ముఖ్యంగా మనం తెలుసుకునేటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. ఏమిటి అంటే, మనం కత్తెరి ఎప్పుడు ఉంటుంది, లేదా గురుమూఢమి, శుక్రమూఢమి ఎప్పుడు వస్తాయి, లేదా అధిక మాసాల వల్ల వచ్చినాయా, లేదా పుష్కరం ఉంటే ఏ పుష్కరం నడుస్తుంది, ఇత్యాది విషయాలన్నీ కూడా. అంతేకాకుండా రాశి ఫలితాలతో సహా ఈ పంచాంగంలో ఉంటాయి. ముందుగా ఈ సంవత్సరం కత్తెర ఎప్పుడు వచ్చింది అనేది తెలుసుకుందాం. మే 4వ తారీఖు. మే 4వ తారీఖు చిన్న కత్తెర, మనం దొల్లు కత్తెర అని పిలుస్తుంటాం, చిన్న కత్తెర ప్రారంభమవుతుంది. మే 11వ తారీఖు దగ్గర నుంచి పెద్ద కత్తెర ప్రారంభమవుతుంది. ఈ పెద్ద కత్తెర మే 29వ తారీఖు దాకా ఉంటుంది. ఈ సందర్భంలో కర్రకు లేదా చెక్కకి సంబంధించిన పనులు అంటే శంకుస్థాపనలు, బృహత్ ప్రవేశాలు ఇత్యాది కార్యక్రమాలు చేయడానికి మనకి అవకాశం ఉండదు. కానీ వివాహాది కార్యక్రమాలు మాత్రం నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అదే విధముగా గురుమూఢమి, శుక్రమూఢమి అంటూ ఉంటాం. మూఢమి, అసలు గురుమూఢమి అంటే ఏంటి, శుక్రమూఢమి అంటే ఏంటి? మూఢమి అంటే సూర్యుడి దగ్గరికి ఏ గ్రహం అయితే వెళ్తుందో ఆ గ్రహము దాని యొక్క బలాన్ని తగ్గిపోతుందట. కాబట్టి గురువు సాధారణంగా ఎటువంటి ముహూర్తం పెట్టినా సరే గురు బలం ఉండేటట్టుగా లేదా శుక్ర బలం ఉండేటట్టుగా ముహూర్తం పెట్టడం జరుగుతుంది. అటువంటి గురుమూఢమి, గురువు యొక్క బలం తగ్గేటువంటి రోజులు ఎప్పుడు, శుక్రుడి యొక్క బలం తగ్గేటువంటి రోజులు ఎప్పుడు తెలుసుకున్న